హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. కల్కి మూవీ రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. మొదట వచ్చేసి ఈ సినిమా గురించి ఓన్లీ కొన్ని పాయింట్స్ మాట్లాడతాను, ఎందుకంటే స్టోరీ రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా ఏంటి ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, అంత కామెడీగా అంత ఇలా తీసాడు ఏంటి అనిపిస్తుంది ఒక ఫస్ట్ 40 minutes. దాని తర్వాత నుంచి ఒక వరల్డ్ అనేది ప్రపంచం పరిచయం అవుతుంది అనమాట. నీకు కాంప్లెక్స్ అనే వరల్డ్, అక్కడ వరల్డ్ లో వచ్చేసరికి మనకి ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు నాగశ్విన్ అన్న ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత దీపికా పడుకోన్ గారి క్యారెక్టర్ అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ చాలా ఇంప్రెసివ్ అనిపిస్తాయి. దాని తర్వాత కొంచెం ముందుకి వెళ్ళగానే అశ్వత్థామ క్యారెక్టర్ రివీల్ అవుతుంది అమితాబ్ బచ్చన్ గారిది. అక్కడ వచ్చేసి అసలు ఏంటి ఈ సినిమాకి హీరో అమితాబ్ బచ్చన్ గారా లేకపోతే ప్రభాస్ గారా అన్న ఫీలింగ్ లో వెళ్ళిపోదాం అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అసలు ప్రభాస్ గారికి శక్తులు ఎందుకు వస్తున్నాయి, అసలు ప్రభాస్ ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో ప్రభాస్ గారిని రివీల్ చేసే విధానం అయితే ఫ్యాబులస్, ఫెంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ అండ్ గూస్ బంప్స్ ఆల్సో. సో నాకైతే మొత్తానికి ఓవరాల్ గా ప్రతి ఒక్క తెలుగు ఆడియన్ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. నేను అనుకున్నాను 550 రూపీస్ ఎందుకు పెట్టారు మల్టీప్లెక్స్ లో అని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. బట్ కాకపోతే ఎప్పుడైతే సినిమా చూసిన తర్వాత ఈవెన్ 600-700 పెట్టినా ఈ ఫిల్మ్ ని చూడొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ మేకింగ్ స్టైల్ గానీ, గ్రాఫిక్స్ గానీ, వాళ్ళ విజన్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ అస్సలు ఏది కూడా మనం నెగిటివ్ గా చెప్పడానికి అస్సలు లేదన్నమాట. అంత బాగుంది. అండ్ ప్రభాస్ గారి లాస్ట్ రివీల్ చేసిన విధానం మైండ్ లో నుంచి పోవట్లేదు అనమాట. అంత హైలైట్ అనిపించింది నాకు. అండ్ అంత పెద్ద స్టోరీని ఇన్ని డేస్ చాలా బాగా క్యారీ చేశారు నాగేశ్వన్ గారు. నేను ఏమో అనుకున్నాను కానీ ఆయన మైండ్ మాత్రం అసలు హాలీవుడ్ రేంజ్ లో ఉంది మైండ్ అది. ఎందుకంటే ప్రతిదీ ఆ విజన్ అనేది మాత్రం అసలు చూస్తుంటే ఏంది చూడడానికి అట్లా ఉంటాడు, ఇంత టాలెంటెడ్ పర్సన్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు మూవీ చూస్తుంటే. అసలు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళాను అనమాట నిజంగా చెప్పాలి అంటే. దీపిక పడుకునే గారి చుట్టే జరుగుతుంది స్టోరీ. కాకపోతే చిన్న రివీల్ అనమాట. అంటే ఒక యుగం అనేది అంతమైపోతే ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా వస్తాడు అనే ఒక నమ్మకంతో ఆ మూవీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గోదావరిలో చిన్న చుక్క కూడా నీరు దొరకదో అలాంటి సమయంలో దేవుడు వస్తాడనే దాంట్లో స్టార్ట్ అవుతుంది. బట్ ఈ సినిమా వచ్చేసి కల్కి ఇంకా అంతం చేయలేదు, మీన్స్ ఎండ్ అవ్వలేదు అనమాట. దీపిక పడుకునే గారి క్యారెక్టర్ ఏ దానికోసం అయితే డిజైన్ చేశారు ఆ క్యారెక్టర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొనసాగింపు ఉంది అన్నమాట దానికి. సో మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు, అప్పుడు రావచ్చు. ఇప్పుడైతే కొంచెం ప్రభాస్ గారి క్యారెక్టర్ రివీల్ చేస్తూ ఎండ్ చేశారనమాట పార్ట్ 1. సో నాకైతే మైండ్ బ్లోయింగ్ గాయ్స్, గో అండ్ వాచ్ అనమాట. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఎవరైనా నెగిటివ్ చెప్పినా లేకపోతే ఏదన్నా మీరు బయట ఎలాంటి రూమర్స్ విన్నా అది మీరు అస్సలు నమ్మద్దు. ఇందులో వచ్చేసి విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, అండ్ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు. సో ఇలా చూసుకుంటే పోతే కొన్ని సపరేట్ క్యారెక్టర్స్ వచ్చాయన్నమాట. చాలా బాగా అనిపించింది చూసినప్పుడు. సో ఇది గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా వెళ్ళండి, డెఫినెట్లీ అందరూ సాటిస్ఫై అవుతారు. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ అవుతుంది గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.